ఈరోజు రైతుల ఆత్మహత్యకు ఈ ప్రభుత్వం కారణమైంది. ఇప్పటికే 470 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ కూడా రేవంత్ ప్రభుత్వం చేసిన ఆత్మహత్యలే. ఈరోజు రైతులు తీవ్రమైన కోపంతో ఉన్నారు. మరి కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారో, ఏ ప్రణాళిక మాకు అప్పచెప్తాడో, ప్రజా వ్యతిరేక విధానాలు అమలుస్తున్న రేవంత్ ప్రభుత్వం గద్దె దిగే వరకు వారి అడుగుజాడల్లో వారు ఇచ్చే సూచనలు చేసుకుని ప్రజల్లోకి వెళ్తామనే ఆలోచనతో ఈరోజు రైతులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అందరూ కలిసి ఈరోజు మరి కేసీఆర్ గారి ఉపన్యాసం కోసము వారిచ్చే సందేశం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈరోజు ఇంతింత వడ్డింత అన్నట్టు ఇది ప్రపంచ రికార్డు సృష్టించే స్థాయికి ఈ బహిరంగ సభ వెళ్ళొద్దని చెప్పేసి మారబోతున్నాయి. ఏదో కొంత పట్టు ఉంది బీఆర్ఎస్ కి వరంగల్ మీద అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మేము చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల వల్ల వాళ్ళ ఏమంటారు ఆ బీఆర్ఎస్ పార్టీ అనేది దాని ప్రభావం తగ్గింది ఆల్రెడీ. ఇక మీదట కూడా పూర్తిగా తగ్గుతుంది అన్న భయంతో మళ్ళీ ఇక్కడ వచ్చి ఏదో జెండా ఎగిరించాలని చూస్తున్నారు. కానీ మేము చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజలు చూస్తున్నారు. వరంగల్కి మనకి ఎన్నో దశాబ్దాల కళలైనటువంటి కోచ్ ఫ్యాక్టరీ, ఎయిర్పోర్ట్, టెక్స్టైల్ పార్క్, ఇట్లా ఓఆర్ఆర్లు, మాస్టర్ కూడా ప్లాన్ అప్రూవల్, ఇట్లా అన్నీ కూడా ఒక్కొక్కటి దశల వారీగా మనము పూర్తి చేసుకుంటూ వస్తున్నాము. ప్రజలకి ఎమ్మెల్యేగా, ఎంపీగా మేము ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజలకి మేము సమాధానం ఇచ్చుకుంటున్నాము. కానీ వీళ్ళకి మాట్లాడడానికి ఏమీ లేదు. అందుకోసమని లేనిపోని ప్రతిరోజు ఏదో ఒకటి అబద్ధపు ప్రచారం చేసుకుంటూ వాళ్ళు సంపాదించిన ఆస్తుల నుంచి సోషల్ మీడియా పైన ఖర్చు చేస్తూ నెగిటివ్ ప్రచారం కల్పిస్తున్నారు. ప్రజలు అన్నీ చూస్తున్నారు. కానీ రానున్న రోజులలో వాళ్ళ పార్టీ మీటింగ్ కూడా సక్సెస్ అవ్వదు. అదే ఉద్దేశంతో వాళ్ళకి ఆ విషయం అర్థమైంది కాబట్టి రోజు ఒక మాట, రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని అంటున్నారు. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే, వరంగల్ ప్రజలు మీరు గమనించండి, 10 ఏళ్లలో వరంగల్ ఎలా ఉంది, రానున్న ఈ సంవత్సరకాలంలోపు మార్పు ఏంటి, వచ్చిన పథకాలు ఏంటి, రాబోతున్న పథకాలు ఏంటి, జరగబోతున్న అభివృద్ధి ఏంటి అనేది మీరు కళ్ళారా చూస్తారు. మీరు కాంగ్రెస్ ప్రతినిధులుగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. ఇదే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.